అంటే కృష్ణద్వైపాయనుడు అంటారు. ఎలా చదవాలి? ఈ కృష్ణద్వైపాయనుడు వారు ఆయన జన్మనే సాక్షాత్తుగా విష్ణువంశగా పుట్టినటువంటి నరామ సంభులు ఈ వేదవ్యాసుడు వారు కృష్ణద్వైపాయనుడు వారు. ఈ వేదవ్యాసుడు వారు ఏం చేశారు అంటే 18 పురాణాలు మనకి రాశీభూతంగా ఉండేటువంటి వేదమంత్రాలన్నింటినీ కూడా ఒక చోట కేంద్రీకరించి వాటన్నింటినీ కూడా యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని చెప్పి వివరించి అలానే ఈ వేద సారాంశం అందరికీ అర్థం కాదు అని చెప్పేసి సారాంశాన్ని కూడా 18 పురాణాలుగా మనకు అందించారు. ఈ 18 పురాణాలు కాకుండా 18 ఉప పురాణాలు రచించారు. భారతము, భాగవతము కూడా మనకు అందించినటువంటి మహనీయులు వేదవ్యాసుల వారు. అంత గొప్ప వేదవ్యాసుల వారు లేకపోతే మనకి పురాణ వాంగ్మయం అంతా ఉండేది కాదు. అందుకని ఆయనకి కృతజ్ఞతాభావంగా మనం వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమగా చేసుకోవాలి. అంతే తప్ప గురు పౌర్ణిమకి ఇతర భావాలకి సంబంధం లేదు. ఇది ఖచ్చితము ఈ మాట. అయితే ఈ గురు పౌర్ణిమ వ్యాసవ్యాసుని పూజించకుండా ఇంకెవరిని పూజించండి అంటే అత్యంత గురు సమానమైనటువంటి వారు లేరు. శంకర సాక్షాత్తుగా కైలాసంగా ఉండేటువంటి శంకరుడు భూలోకంలో కాలడి శంకరుగా, కేరళలో కాలడి నగరంలో శంకర భగవత్పాదుగా పుట్టి ఉండి 32 సంవత్సరాల దిగిన యాత్రలో 4 సార్లు భారతదేశానంతా కూడా చుట్టి ఏ పరమతము కూడా భారతదేశంలో కానీ హిందూ ధర్మాన్ని కానీ ప్రశ్నించడానికి వీలు లేకుండా 4 పీఠాలు ఏర్పాటు చేసి 72 అవైదిక మతములు అనగా హిందూ ధర్మం గొప్పది కాదు అనేటువంటి అనేక మతముల నుండి అందులో బౌద్ధము, జైనులు కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మతములన్నింటినీ కూడా ఖండించి తన వాదనతో యుద్ధం గెలిచి అనేకమైనటువంటి నిత్యం జరుగుతున్నటువంటి భగవోవిందం స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, కనకధారా స్తోత్రం కానీ ఇటువంటి స్తోత్ర వాగ్మయం అంతా కూడా మనకు అందించినటువంటి పరమ గురువులు శంకర భగవత్పాదులు వారు. అటువంటి గురువుని బోధించాలి. లేరు అటువంటి గురువు యొక్క పరంపరలో ఉండేటువంటి శృంగేరి భారతీయ తీర్థస్వామి వారు కానీ, గురుశేఖర భారతీయ తీర్థస్వామి వారు కానీ, లేదు కంచి పరమాచార్య చంద్రశేఖర నలయాడి దేవం చెబుతాం చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కానీ, ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారు, సత్యవేంద్ర స్వామి వారు ఇటువంటి స్వామిని బోధించారు. లేదు ఇంకా అంతకన్నా గొప్ప విషయము మనకి ఎవరో ఉండేటువంటి రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యులైనటువంటి వివేకానంద స్వామి వారు వీరందరూ కూడా జగత్ఖ్యాతి పొంది భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గొప్ప స్థానంలో తన మాటలతో నిలబెట్టినటువంటి మూర్తులు. వీరు కాకుండా ఆధ్యాత్మిక